అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహేష్ వ్లాగ్స్. ఏవండోయ్, నా ఛానల్ చూస్తున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సజెస్ట్ చేయండి. ఇంతకుముందు ఛానల్ అంటే ఏం లేదండి, అది తీసేసాను. ఇప్పుడంటే నా ఛానల్ అంత గ్రోత్ అవ్వట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. ఇప్పుడు నాకైతే మీషో నుండి ఆర్డర్ వచ్చిందండి. ఈ రకంగా అయితే నేను బాక్సెస్ ఆర్డర్ పెట్టాను. ఇది 1+1 ఆఫరు. బాక్స్ అయితే చాలా డెలికేట్గా ఉంది. ఇలాంటి బాక్సెస్ ఇంతకుముందు ఉన్నాయి, అవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. లోపల పార్టీషన్స్ అయితే తక్కువ ఉన్నాయి, కాకపోతే దాంట్లో స్టోరేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. పావు కేజీ వస్తుంది ఇంతకుముందు బాక్సెస్లో, దీంట్లో తక్కువ వస్తుంది. సరేలే, ఎలాగో బిర్యానీ స్పైసెస్కే కదా, అవి అంత ఉండవని చెప్పేసి బిర్యానీ స్పైసెస్ వేసాను. మా మమ్మీ అయితే మొత్తం బాసన్లు వాష్ చేసి పెట్టుకున్నారు. మాకు అంట్లు తోమడానికి ఆంటీ వస్తారండి, అయినా కూడా మేమే తోముకుంటాం అప్పుడప్పుడు. ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తానండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత చేప ముక్కలకి పట్టించాలి. చేప ముక్కల్ని నేనైతే 10 సార్లు కడిగానండి, మీరు నమ్ముతారో లేదో. మా వారు మొన్న నాకు చెప్పారండి, ఎప్పుడు మమ్మీ అయినా ప్రిపేర్ చేసేది, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అని చెప్పేసి. అందుకోసం నేను ఇంకా చచ్చిన చేపని మరీ ఇంకా చచ్చిపోయినట్టు చేశానమాట, కడిగి ఇంకా లాస్ట్లో నిమ్మరసం వేసి మళ్ళీ ఇంకోసారి కలిపాను. కొంచెం మ్యారినేట్ చేస్తేనే బాగుంటుంది, అసలే మనకి వంట రాదు కదా, అంటే ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేయడం రాదు కదా అని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ ఇంకా ఈ రకంగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇది యాక్చువల్గా గ్రేవీ కోసం చేద్దాం అనుకున్నాము. గ్రేవీ అయితే ఇంకొంచెం డిఫికల్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఫిష్ ఫ్రైకి షిఫ్ట్ అయ్యానండి నేను. మీరు నమ్ముతారో లేదో, ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే ఫ్రై చేయలేదండి, నాకు భయం వేసేసి మా మమ్మీ చేత ఫ్రై చేయించాను. ఎందుకంటే ముక్క టర్న్ చేసేటప్పుడు ఇంకా మామూలు కర్రీలాగా తిప్పేశాను, ఇరిగిందనమాట. అది భయం వేసేసి నేను మా మమ్మీ చేత ఫ్రై చేయించాను. యాక్చువల్గా అది కూడా నేనే చేయాలి, కాకపోతే నాకు అర్థం కాలేదు. ఇంకా మా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయారు, ఇద్దరు పిల్లలు కూడా. మా బాబు ఆడుతూ ఉన్నాడు, బాగా అల్లరి చేస్తాడండి. తను అల్లరి చేసినా కూడా క్యూట్గానే ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది కదా. ఇక మా పాప అయితే ఎందుకోనండి బాగా సైలెంట్ అయిపోయింది, అసలు అల్లరి చేయట్లేదు, గోల చేయట్లేదు, పెద్ద పిల్ల అయిపోయింది అనమాట. ఏమో మరి సైలెంట్గా ఉంటుంది. ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే మా మమ్మీ గోంగూర పప్పు చేశారు. మా మమ్మీ చేసిన గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టము. ఈ వీడియో అయితే నేను తీయలేదండి, కాకపోతే గోంగూర పప్పు ఇంకా లాస్ట్లో చూపించాను. మటన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మటన్ మంచిగా కడిగి చిన్న పీసెస్గా కట్ చేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హార్డ్గా ఉంటే కనుక మటన్ మనం కొంచెం వాటర్ వేసి ఈ రకంగా కుక్ చేసుకోవాలి. కుక్కర్లో కన్నా ఈ రకంగా మనం మటన్ మెత్తగా ఉడికేటట్టు చేస్తే కనుక బాగుంటుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం వాటర్ ఉన్నాయి అనలోనే మటన్ మెత్తబడిపోయింది. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ వేసేయాలి. వాటర్ ఉంటే వాటర్తో సహా వేసేయండి, ఏం కాదు. ఇది దాదాపుగా కేజీ మటన్ అండి. ఇంకా ఈ రకంగా మనం కలుపుకోవాలి, వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఆ తర్వాత అవసరమైనంత ఆయిల్ కూడా ముక్కలకి పడుతుంది కదండి. మనం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి, లేకపోతే ముక్కలు అంటుకుపోతాయి. చూడండి, అక్కడక్కడ చూసారా, కాకపోతే మరీ అంతగా అంటుకుపోలేదు. ఈ రకంగా మటన్ పీసెస్ బ్రౌనిష్ ఇంకా రెడ్డిష్ కలర్లోకి రావాలండి, అంత దాకా మనం ఫ్రై చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఓన్లీ సైడ్ డిష్గానే బాగుంటుందండి. ఇప్పుడు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపి సిమ్లోనే పెట్టండి. ఇంకా దీంట్లోకి నేను కరివేపాకు వేసానండి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ధనియాల పొడి లేదా మనం కొత్తిమీర వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేసుకోవచ్చు. సిమ్లోనే పెట్టండి ఇప్పుడు కూడాను. ఇంకా అంతేనండి, మటన్ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా, పప్పులోకి, పప్పుచారులోకి, ఇంకా ఏదైనా గ్రేవీలోకి, అన్నిట్లోకి బాగుంటుందండి.
మా డాడీ తీసుకొచ్చారండి. ఎందుకంటే నాకు ఈ మధ్య అంటే కొంచెం వీక్‌నెస్‌గా ఉంటుందని చెప్పేసి మా డాడీ తీసుకొచ్చారు. అప్పుడప్పుడు తీసుకొస్తారు. ప్రతిసారి తెచ్చిన వీడియో మా డాడీ తెచ్చారు, మా మమ్మీ తెచ్చారని చెప్పేసి చూపించలేము కదా! అంటే బాగోదు కదా! ఏదో షో చేసినట్టు ఉంటదని చెప్పేసి నేను చూపించను. ఈరోజు వీడియో కోసం అయితే నేను షూట్ చేశానండి. అది కూడా సగంలో నుండి. కాకపోతే ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రై చేయండి, బావుంటుంది. ఈరోజు ఈవినింగ్ మేము మా పాప పడుకుంటుందండి. మా బాబుని తీసుకొనైతే బయటికి వెళ్ళాము స్నాక్స్ తెచ్చుకోవడానికి. ఎక్కువ మా పాపనే తీసుకెళ్తామండి. పాపం మా బాబుని తీసుకెళ్ళాము. మా బాబన్నా కూడా మాకు చాలా ఇష్టము. చాలా అంటే చాలా ఇష్టము. కాకపోతే అల్లరి చేస్తాడండి. ఒక దగ్గర ఉండడు అని చెప్పేసి తను ఎక్కువ తీసుకెళ్ళాము. పాప సైలెంట్‌గా ఉంటదని చెప్పేసి తన్ని తీసుకెళ్తాము. ఆ తర్వాత మేము సోడా తాగాము. ఇంకా సుగంధి కూడా పార్సెల్ చేపిచ్చాము. అట్నుండి మేము బేకరీకి వెళ్ళి మాకు కావాల్సిన స్నాక్స్ తీసుకున్నాము. నేను బేకరీ ఐటెమ్స్ కొన్ని రిపీటెడ్‌గా తింటాను, ఎక్కువ తింటాను. ఎస్పెషల్లీ బ్రెడ్స్ ఎక్కువ తింటానండి నేను. అవి తినకూడదు, హెల్త్‌కి అంత మంచిది కాదు. కాకపోతే నాకు అలవాటు చిన్నప్పటి నుండి. ఇంకా నేను ఇవన్నీ తెచ్చుకొని ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టున్నానండి. నేను ఈ వీడియో అయితే తీయలేదు. కాకపోతే నేను ప్రిపేర్ చేశాను. మంచిగా చిల్లుగా అయింది. ఇది అందరికీ సర్వ్ చేశాను. నేను కూడా తిన్నాను. బావుంది. మా మమ్మీ, డ్యాడీకి, మా పక్కింటి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మా పాప కూడా కొంచెం అంటే కొంచెం తాగింది. నాకైతే వెనిలా ఐస్ క్రీమ్ కోసం నేను ఊరంతా తిప్పించానండి. దొరకలేదు. మా వారు ఉంటే తీసుకొచ్చేవాళ్ళు అనిపించింది నాకు. మిస్ అయ్యాను. ఇక నైట్ వచ్చేసి మా మమ్మీ ఈ రకంగా కడాయిలో డీప్ ఫ్రై అంతా కాదు, మరీ కర్రీ అంతా కాదు, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కడాయి ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫిష్ పీసెస్ తీసేసి ఈ రకంగా వేశారనమాట. ఫస్ట్ నాకే వేయమన్నారు. నాకు అర్థం కాదులే మమ్మీ అని చెప్తే, భయమేస్తుందని చెప్తే ఇంతే ఒకసారి మీడియం ఫ్లేమ్‌లో ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి అన్నారు. నేను స్పూన్‌తో ఈ రకంగా తిప్పేటప్పుడు ముక్క సెపరేట్ అయిందండి. నాకు భయమేసింది. ఏంటా అని స్పూన్ పట్టుకొని చూస్తుంటే ఇంకా ముళ్ళు ఉన్నాయి. నేను ప్రిపేర్ చేస్తే అంతేని మా మమ్మీ చేతికిచ్చాను. ఇంకా ఈ రకంగా అయితే ఫిష్ ఫ్రై ఫస్ట్ సారి అయిపోగానే నేను ఆకలేసేసి తినేసానండి. ఎంత బాగుందో కదా పీసు. ఇంకా మామిడికాయ పచ్చడితో నేను తినాలనిపించి తిన్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ స్నాక్స్ అన్నీ మా మమ్మీ తీసుకొచ్చారండి. వద్దు వద్దు అన్నా కూడా ఇంకా ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమని చెప్పారు. వద్దులే మమ్మీ అని చెప్పినా కూడా మీరు తినండి, పాపకి పెట్టండి అని చెప్పేసి. ఇంకా నాకు బ్రదర్స్, సిస్టర్స్ అయితే ఎవ్వరు లేరండి. అందుకని నేనే కాబట్టి డ్యూటీ మొత్తం నేనే చేస్తాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.